మదన్ సుజాత చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు. సుజా, అందుకే సాధ్యమైనంత త్వరలో మన పెళ్ళి కావాలని అంటున్నాను. నువ్వు అనవసరమైన సంకోచాలు పెట్టుకోకు. పెళ్ళి అయిన తర్వాత చదువుకుంటున్న ఆడపిల్లలు ఎంతమంది లేరు చెప్పు. నేను చెప్పినట్టు విను. ముందు మన పెళ్ళి గాని. సుజాత తలెత్తి అతని వైపు చూసింది. మన మధ్య ఏ రాహువు కేతువు అడ్డుపడుతుందని నాకు చాలా భయంగా ఉంది సుజా. నా మనసు నీకు అర్థం కావటం లేదు. సరే మదన్, నీ ఇష్ట ప్రకారమే కానీ చలం అన్నయ్యని నాన్నగారి దగ్గరికి పంపు అంది. ఈ మాట వినగానే మదన్ కళ్ళల్లో ఆనందం నాట్యం చేయసాగింది. నారాయణరావు గారి కుటుంబం నాకు బాగా తెలుసు బాబాయ్. ఆయన చాలా మంచివాడు. మదన్ అంటే తల్లికి ప్రాణం. ఆవిడ పట్టుదల మూలంగానే ఈ సంబంధం ఖాయం అవుతుంది. నువ్విక ఏ సంకోచం పెట్టుకోకుండా మంచి రోజు చూసి వెళ్ళి ఆయనతో మాట్లాడు అన్నాడు చలం. సుందరరామయ్య గారి అనుమానాలు చలం మాటలతో వెనక్కి తగ్గసాగాయి. నారాయణరావు గారు లాంటి వ్యక్తి సుజాతని కోడలిగా చేసుకోవడానికి సుముఖంగా ఉన్నాడని చలం ద్వారా వినగానే ఒక్క క్షణం ఆయనకి అపరిమితమైన ఆనందం కలిగిన మరు నిమిషంలో అంతులేని సంకోచం కలిగింది. వారితో వియ్యం అందే విషయంలో తన స్థితిగతులు గుర్తుకొచ్చాయి. సహజంగా ప్రతి విషయంలోనూ మంచి కంటే చెడునే శంకించే ఆయన స్వభావానికి ఇది సంభవము అన్న సందేహం కలిగింది. చలం మదన్ సుజాత అంటే పెంచుకున్న అభిమానం గురించి గుర్తు చేస్తాడు. ఇన్ని అనుమానాల మధ్య ఆయనకి సుజాత మదన్ లాంటి వ్యక్తిని ఎంచుకున్నందుకు ఆనందమే కలగసాగింది. కూతురితో ఇన్నాళ్ళు ఈ విషయంలో ఒక్క మాటైనా నాతో చెప్పలేదటమ్మా అన్నాడు. మదన్ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు నాన్న, అందుకే చెప్పలేదు అంది సుజాత. సుందరరామయ్య గారి తోటి టీచర్లతో సంప్రదించి ఈ విషయంలో సలహా తీసుకుంటాడు. ఈ రోజుల్లో సంభవం కానిది అంటూ ఏమీ ఉండదు. మీ అమ్మాయి అదృష్టవంతురాలండి. ఆలస్యం అమృతం విషయం అంటారు పెద్దలు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ పెళ్ళి చేసేసేయండి అని సలహా ఇచ్చారు వాళ్ళు. ఇరుగు పొరుగు కూడా ఈ విషయం తెలిసిపోతుంది. వాళ్ళు వచ్చి సుజాత అదృష్టం గురించి పొగుడుతుంటే మంగ మనసు రుసరుసలాడిపోయేది. అయినా మంగ ఇదివరకులా బయటపడలేదు. సుజాతను సాధించడం లేదు. సుజాత సిటీలో ఉంటే తను వీలైనప్పుడల్లా ఏదో నెపంతో అక్కడికి వెళ్ళవచ్చు. సుజాత అత్తవారి ముందు తను చాలా మంచిదిగాను సుజాతని బాగా చూసేటట్టుగా కనిపించాలి. మంగలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు చూసి సుజాత సుందరరామయ్య ఆశ్చర్యపోయినా ఇంట్లో గొడవ ఏమీ లేనందుకు ఆనందించారు. సుందరరామయ్య గారు మంచి రోజు చూసుకొని లెక్కల టీచర్ని సైన్స్ టీచర్ని వెంటబెట్టుకొని చలాన్ని తీసుకొని నారాయణ గారితో మాట్లాడడానికి వచ్చాడు. ఆ ఇల్లు ఆ వైభవం చూడగానే ఆయనకి ఆనందంతో పాటు నోట్లో నుంచి సరిగ్గా మాట రానంత బెరుకు కూడా కలిగింది. కానీ నారాయణరావు గారు చాలా కలుపుగోలుగా మాట్లాడి ఆయన మొహమాటం పోగొట్టేశారు. ఆయన ధనవంతుడేనని ఎక్కడ బెట్టు చూపడం కానీ దర్పం ప్రకటించడం కానీ చేయలేదు. మీ అమ్మాయిని గురించి కూడా మీరు కనుక్కోండి అన్నారు ఆయన. అమ్మమ్మ ఎంత మాట అన్నాడు సుందరరామయ్య. ఆయన మాటల ధోరణి అంతే లేదండి. సుశీలమ్మ సర్ది వేసేసింది. అక్కగారు, మీరు అమ్మాయిని వచ్చి చూస్తే అబ్బాయి ఫోటో చూపించాడు. చేసుకోవాల్సింది వాడు, నిర్ణయం చేయాల్సింది ఆయన. ఆ ఇద్దరికీ నచ్చింది, నాదేం లేదు. నారాయణరావు గారు పురోహితుణ్ణి సంప్రదించి సాధ్యమైనంత త్వరలో లగ్నం పెట్టిస్తానని అంటారు. పరీక్షలు దగ్గరికి వచ్చాయి కదా, అవి అయిన తర్వాత అయితే బాగుంటుందేమో సుందరరామయ్య నసినట్టుగా అన్నాడు. పరీక్షలకి ఏముందులేండి, తప్పితే మళ్ళీ చదువుకుంటారు కదా. అయినా మీ అమ్మాయి ఆ చదువుతో ఉద్యోగం చేయాలా ఏమన్నా? అది కాదనుకోండి, మీరు మరోలా భావించకండి. ఆయనకి బొత్తిగా ఒంట్లో బాగుండడం లేదు. సుశీలమ్మ మళ్ళీ సర్ది చెబుతున్నట్టుగా అంది. మా వాడి పెళ్ళి అయితే గాని నా ఆరోగ్యం చక్కబడదు ఆయన భార్య వైపు చూస్తూ అన్నారు. చివరికి నారాయణరావు గారి మాటే నిశ్చయం అయింది. త్వరలో లగ్నం నిర్ణయించే ఏర్పాటు జరిగింది. నాకు ఒక్కడే కొడుకు. పెళ్ళి అయితే ఈ డబ్బంతా మీ అమ్మాయిది కూడా అవుతుంది. కాబట్టి మా అనే డబ్బు సమస్య లేకుండా పెళ్ళి మా స్థితి తగ్గట్టుగా వైభవంగా జరిగేలా చూస్తాం. మీరు కాదనకండి అన్నారాయన. మీరు పెట్టదలుచుకున్నదేదో అల్లుడికి కానుకలుగా ఇచ్చేసేయండి. మీ స్థితికి మించి మేం ఆశించంలేండి అంది ఆవిడ. సుందరరామయ్య గారు కళ్ళల్లో తిరగబోతున్న నీళ్ళని బలవంతంగా నిగ్రహించుకున్నాడు. ఇంత మంచి మనుషులు, ఇంత స్థితిగతులు సుజాత ఒట్టి పువ్వులతో కాదు బంగారు పువ్వులతో పూజ చేసుకున్నది కాబట్టి
బడిపంతులుగా ఉన్న తన కడుపున పుట్టిన ఇంత అదృష్టవంతురాలు అవుతుందనుకోలేదు. కూతురి పెళ్ళి ఎలా చేస్తానా అని ఎంత బెంగపడ్డాడు. తన దిగులు గుర్తుకు రాగానే నవ్వొచ్చేసింది తనకి. సుజాతకి ఇంత భాగ్యం కలగబోతుందని తనకేం తెలుసు? నారాయణరావు గారితో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకొని బయటికి వస్తుంటే ఎన్నడూ ఎరగనిది ఆయనకి ధైర్యం, ఉత్సాహం లాంటివి వచ్చి వెన్నెముకకి బలం చేకూరినట్టుగా నిఠారుగా అయ్యాడు. ఆ రాత్రి నారాయణరావు కొడుకు గదిలోకి వచ్చారు. మదన్ తండ్రి ముందు ఎక్కడా లేని వినయ విధేతలు నటిస్తాడు. ఈ నటన ఆయనకి తెలుసునని అతనికి తెలియదు. కూర్చోండి నాన్న, కుర్చీ చూపిస్తూ తను లేచి నిలబడి అన్నాడు. ఆయన కూర్చోలేదు. ఆ గదికి వేసిన రంగులు, దాని అలంకరణ, గదిలో ఉన్న బొమ్మలు చూస్తే ఆయనకి కంపరంగా ఉంటుంది. ఈ కాలంలో పిల్లలు స్వేచ్ఛ పేరిట వెర్రితనం పెంచుకుంటున్నారని ఆయన ఉద్దేశం. అందులో డబ్బున్న పిల్లలు మరీను. ఫ్యాషన్ పేరుతో సర్కస్లో తిరిగే బఫూన్లకి వీళ్ళకి తేడా ఏమీ కనిపించడం లేదు. తండ్రి చిరాగ్గా గదిని పరిశీలించడం మదన్ గమనించకపోలేదు. చేతిలో ఉన్న సిగరెట్ లైటర్ని జేబులోకి తీసుకున్నాడు. స్వెట్టర్ అంచులను క్రిందికి లాక్కున్నాడు. ఈరోజు మధ్యాహ్నం సుజాత తండ్రి వచ్చాడు. నీ పెళ్ళి నిశ్చయం చేశాను అన్నారాయన. మదన్ సిగ్గును నటించాడు. తెలుసు, అమ్మ చెప్పిందన్నా అన్నాడు. నీకు నచ్చిన పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నాం కాబట్టి ఇక నుంచైనా ఆ వెధవ తిరుగుళ్ళు మాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. కన్న తీపితో నీ పిచ్చి వేషాలు, నీ హఠం మేం భరించినట్టుగా రాబోయే భార్య భరిస్తుందని అనుకోకు, గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్టుగా అన్నారాయన. మదన్ బుద్ధిమంతుడిలా తల ఊపాడు. నువ్వు చేసిన అప్పులన్నీ చలం ద్వారా తీర్చేశానులే. మళ్ళీ ఎక్కడైనా ₹1 అప్పు చేశావో నీకు నాకు సంబంధం ఉండదు, జాగ్రత్త. మదన్ తల ఊపాడు. నారాయణరావు గారు వెళ్ళిపోయారు. ఈ అప్పులు తీర్చిన విషయమే అతనికి తెలియదు. దొంగ రాస్కెల్. ఆ చలంగాడు మాట మాత్రం కూడా చెప్పలేదు. తనకి తెలిసి ఉంటే ఆ తీర్చాల్సిన అప్పులకి ఇంకో 10,000 జత చేసి అబద్ధం అని చెప్పి నమ్మించి డబ్బు తీసుకునేవాడు. తండ్రి ఎందుకు ఈ అప్పు తీర్చాడో మదన్కి బాగా తెలుసు. పెళ్లి కాబోతుంది, అందుకే. అప్పుల వాళ్ళు వచ్చి గొడవ చేస్తే రాబోయే కోడల ముందు ఆయనకి తలవంపులు. మదన్ పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. పాత బాకీలు తీరిపోతే కొత్త అప్పులు అవే పుడతాయన్న సంగతి ఆయనకి పాపం తెలియదేమో. ఈ గొడవంతా దేనికి? తనకి రావాల్సిన ఆస్తి తనకి ఇచ్చేయకూడదా? తండ్రి కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని జరగదని అతనికి తెలుసు. మదన్ సిగరెట్ వెలిగించుకోసాగాడు. లైటర్ మీద మదన్కి పిచ్చి ప్రేమతో సుజా అన్న అక్షరాలు మెరవసాగాయి. మదన్ వాటిని ముద్దు పెట్టుకున్నాడు. తండ్రిని సాధించగలిగే సాధనం అతనికి దొరికినట్టుగా అతని కళ్ళల్లో విజయ గర్వం మెరవసాగింది. నారాయణరావు గారు లాంటి ప్రముఖ వ్యక్తితో వియ్యం పొందబోతున్నాననే ఆనందం సుందర్రామయ్య గారు స్థితికి మించి బరువు అనిపిస్తున్నా లెక్క చేయకుండా కూతురి పెళ్లి కోసం చాలా హడావిడి చేస్తున్నాడు. మంగ కూడా తాత్కాలికంగా కార్పణ్యం మర్చిపోయి ఆనందంగానే ఇరువు పొరుగుని పోగు చేసి పెళ్లి పనులు ఆర్భాటంగా చేస్తుంది. కాబోయే వియ్యాలవారి ఆధిక్యతని గురించి కళ్ళతో చూడలేకపోయినా చూసినట్టే కల్పించి చెప్పేస్తుంది. పెళ్లి దగ్గరకు రావడంతో సుజాత కాలేజీకి సెలవు పెట్టింది. నారాయణరావు గారి ఇంట్లో కూడా పెళ్లికి చాలా ఆర్భాటంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుశీలమ్మ గారు భర్త ఎంత వద్దని వారిస్తున్నా వినకుండా ఆడంబరంగా చేసాగింది. పెళ్ళి ఇంకో 4 రోజుల్లోకి వచ్చేసింది అనంగా సుందరరామయ్య గారు కూతురుని పిలిచి చేతిలో డబ్బు పెడుతూ పెళ్లికి కావాల్సిన బట్టలు కొనుక్కొని తెచ్చుకోమని చెప్పారు. మొదట సుజాతకి తోడుగా మంగ వద్దామని అనుకుంది. కానీ ఇంట్లో పని తెమలకపోవడంతో ఆఖరి క్షణంలో నాకు వీలు కాదు, నువ్వు వెళ్ళిరా అంది. చలం అన్నయ్యని తీసుకొని షాప్కు వెళ్ళమ్మా అన్నాడు తండ్రి. సుజాత ఒంటరిగా బయలుదేరింది. లగ్నం నిర్ణయం అయినప్పటి నుంచి ఎంత నిగ్రహించుకుందామనుకున్నా సాధ్యం కాకుండా సుజాత మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేయసాగింది. మనసు నిండా భవిష్యత్ పట్ల కమ్మటి కలలు, తీయటి ఆశలు. అవి పూల తోరణాల్లా భావి జీవితానికి సువాసనలు విరజిమ్ముతూ స్వాగత గీతాలు పలుకుతున్నట్టుగా అనిపిస్తున్నాయి తనకి. సుజాత సికింద్రాబాద్లో బస్సు దిగి ట్యాక్సీలో మదన్ గదికి బయలుదేరింది. మదన్ గదికి ఒకేసారి ఓనాడు సినిమాకి వెళ్లే ముందు చలంతో కలిసి వెళ్ళింది. అప్పుడు అక్కడ ఉన్నది కూడా 5 నిమిషాలే. మదన్ ఎన్నిసార్లు గదికి రమ్మనమని ఒత్తిడి చేశాడు. తనలో అప్పుడు అంత నిగ్రహశక్తి ఎలా వచ్చింది? ఇప్పుడు మదన్ మాట కాదనగలదా? తను వెళ్ళేసరికి చలం అన్నయ్య ఉన్నా లేకపోయినా మదన్ ఉంటే ఎంత బాగుంటుంది. అతన్ని షాపింగ్కి తోడు తీసుకెళ్లవచ్చు. అయినా
తను ఇలా ఒంటరిగా వస్తుందని అనుకోలేదు. లేకపోతే ముందే కబురు చేసి ఉండేది. తను వెళ్ళే సమయానికి మదన్ రూమ్లో ఉంటాడో ఉండడో అని ఆశా నిరాశల మధ్య ఊగిసలాడుతూ టాక్సీలో ఆ వీధిలో ప్రవేశించిన సుజాతకి దూరంగా మదన్ రూమ్ ముందు అతని కారు ఆగి ఉండడం చూసి గుండెలు పరవశించినట్టుగా అయింది. టాక్సీ డబ్బులు చెల్లించబోతే అతను చిల్లర లేదన్నాడు. ఇప్పుడే వస్తాను ఉండమని చెప్పి 2 గజాల్లో ఉన్న ఆ ఇంటి వైపు నడుస్తుంటే సుజాత మనస్సు సంతోషంతో ఉక్కిరి బుక్కిరి అవుతుండగా కాళ్ళు భూమి మీద బలంగా ఆనలేనట్టుగా అడుగులు అతి తేలికగా పడుతున్నట్టుగా అనిపించింది. దగ్గరగా వేసి ఉన్న తలుపుల్ని గబాలన తోయడానికి చేయి ఎత్తిన సుజాతకి అంతలోనే ఒక చిలిపి ఊహ కలిగింది. చప్పుడు కాకుండా హఠాత్తుగా వెళ్ళి మదన్ కళ్ళెదుట నిలబడి ఆశ్చర్యపరచాలని అనుకుంది. చెప్పులు గుమ్మం దగ్గరే వదిలి అడుగులు చప్పుడు కాకుండా మెల్లగా ఎత్తివేస్తూ అతని పడక గది దగ్గరికి వచ్చింది. మరుక్షణం గదిలో ఉన్న పరదా లాగి లోపలికి అడుగు పెట్టేదే కానీ లోపల నుంచి వినిపిస్తున్న మాటల ధోరణి సుజాత ఆగిపోయేలా చేసింది. లోపలికి అడుగు పెట్టగానే ఎవరో మాట్లాడుతున్నట్టుగా వినవచ్చిన ధ్వని చలం కంఠస్వరం కాదు, లత ఏడుస్తున్న గొంతుతో పోట్లాడుతున్నట్టుగా అంటుంది. నేను నీ మాటలు నమ్మను. నన్ను నువ్వు నమ్మించి మోసం చేశావు. సుజాత మీద మనసు పెట్టుకొని నాతో నాటకం ఆడావు. నన్ను బాగా ఉపయోగించుకొని నువ్వు పెద్ద మనిషిలా పెళ్లి చేసుకుంటున్నావు కదూ. నిన్ను గుడ్డిగా నమ్మినందుకు నాకు తగిన పరాభవం చేశావు. బాగా బుద్ధి చెప్పావు లత. నువ్వు నా మాటలు నమ్మావు కదూ. ఒకసారి కాదు 1,00,000 సార్లు చెప్తున్నాను. నా మనసులో నీకు తప్ప ఇంకెవరికి స్థానం లేదు. మా అమ్మ మీద ఒట్టు. మన పెళ్ళికి మా నాన్న ఒప్పుకోడు లత. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఆయన నన్ను తెగతెంపులు చేసుకుంటానంటున్నాడు. అందుకనే గత్యంతరం లేక ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. అసలు ఇదంతా ఆ చలంగాడు మా అమ్మ దగ్గర చేరి చేసిన పని. సుజాత బుద్ధిమంతురాలని మంచిదని నూరిపోశాడు. నీ మాటలు నేను చచ్చినా నమ్మను. అది నా దురదృష్టం. నువ్వు తనని ప్రేమిస్తున్నావని పెళ్లి చేసుకుంటావని నువ్వే అన్నావని సుజాత నాకు చెప్పింది. నాతో మొదట ఏమని చెప్పావు? సుజాత లొంగకపోవడం వల్ల మోజు పుట్టిందని, ఆ మోజు తిరిగిపోతే ఆ పిచ్చి కూడా పోతుందని అన్నావు. నువ్వంటే వెర్రి వ్యామోహంలో ఉన్న నేను వెర్రి వెంగళాయిలా సుజాత నీకు ఒంటరిగా దొరికేటట్టు ఆ మా ఇంట్లోనే ఏర్పాటు చేయమంటే ఈర్ష్య లేకుండా చంపుకొని చేశాను. నువ్వు చివరకు నాకు ఇచ్చిన బహుమతి ఇదన్నమాట. అసలు ఆ రోజు ఆ క్రిస్మస్ నాడే జార్జికి నీకు పోట్లాట ఎందుకు వచ్చిందో అతను చెప్పినప్పుడే నేను నిన్ను నిలదీస్తే అంత అబద్ధమని నన్ను బుకాయించావు కదా. అప్పుడే నాకు అనుమానం వేసింది. అబ్బబ్బా లత, నా మాట వినవా నువ్వు? ఇంకేం వినమంటావు? మన మీద ఎవరికి అనుమానం రాకుండా ఉంటుందని. నువ్వంటే ఫిలిప్ అనే అతను బొంబాయిలో ఉన్నాడని, అతను నా కాబోయే భర్త అని నువ్వు చెప్పమన్న అబద్ధం నిజంలా అందరి దగ్గర చెప్పాను. ఇప్పుడేమైంది? ఏమైందా? నువ్వు నన్ను సర్వనాశనం చేశావు. లత ఏడవసాగింది. సుజాత కాళ్ళ క్రింద భూమి కంపిస్తున్నట్టుగా ఉంది. తన చెవులే మోసం చేస్తున్నాయేమోనని ఒక్కసారిగా భ్రమ కలిగింది. చిత్తరుపులా అలా నిలబడిపోయింది. మదన్ బతిలాడుతున్నట్టుగా అంటున్నాడు. నువ్వు కాస్త ఆవేశం తగ్గించుకొని నేను చెప్పిన దాన్ని ఫస్ట్ అర్థం చేసుకో.